టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా ఈ వారం చాలా లాస్ట్ వారంతో పోల్చుకుంటే కొంచెం మెరుగు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంకా గురుడు చేంజ్ కాలేదు కాబట్టి ఈ యొక్క అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మనకి ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటిది కొంచెం మార్పు జరిగింది, కొంచెం బాగుంటుంది. ఇక అప్పులు బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలండి అని అంటే, ఈ యొక్క తులారాశి వారికి శత్రువులపై ఆధిపత్యం, శుక్రుడు, రాహువు, శని షష్ఠ స్థితిగతులై ఉన్నారు. కాబట్టి ఈ విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే మనకి ఈ వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి బాగా పెరిగి గుళ్ళు గోపురాలు తిరగడం, ఆ తర్వాత ఎప్పుడు కూడా తులారాశి వారు ఏంటంటే పబ్బులు, ఎంజాయ్మెంట్స్, ఇలాగా పర్యాటక ప్లేసులు ఇలా తిరిగేటటువంటి వాళ్ళు ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే జనాలందరికీ ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఈ వారం. అదేవిధంగా ఈ యొక్క చాదస్తం అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. మీ పేరు మీద ఉన్నటువంటి కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆస్తి వ్యవహారాల్లో అవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు మీకు అనుకూలంగా మీకు తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ వారం అంతా కూడా మీరు చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు కాస్త వెనుకబడిపోతారు. ఇంకా మీరు చదవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము ఈ తులారాశి వారు ఎన్నో పనులు మీరు చేయాలనేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క తులారాశి మహిళల దగ్గరికి వచ్చేసరికి ఎంతో మీకు మనశ్శాంతి అనేటటువంటిది కాస్త తక్కువగా ఉంటుంది. అయితే అష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఇళ్ళు కడుతున్నారు, మీరు స్థలాలు కొంటున్నారు, మరైతే డబ్బులు సరిపడా లేవు. మరి దానికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే అప్పులు అనేటటువంటివి చాలా ఎక్కువగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తులారాశిలో మనకి ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ సొంత వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ చిన్న చితక ఉద్యోగాలు, కూలీ నాలి దగ్గర నుంచి బడా ఆఫీసర్ల వరకు కూడా ఇంకా అధికంగా సంపాదించాలి అనేటటువంటి తపన అనేటటువంటిది ఈ యొక్క ఉద్యోగస్తులు ఈ వారంలో ఉంటుంది. వ్యాపారాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసి తులారాశి వారికి కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత మీరు ఏం చేయాలంటే చిత్రవర్ణం అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క వినాయకుడికి గరిక గడ్డితో పూజ చేసుకోండి, శుభం కలుగుతుంది. శుభమస్తు.